ఎవ్రీవన్. 6th 7th 8th క్లాసెస్ నుంచి సోషల్ స్టడీస్కి సంబంధించిన ఇంపార్టెంట్ అయినటువంటి మోడల్ పేపర్ని చూద్దాం. దీనిలో క్వశ్చన్, చైనాపై జపాన్ జరిపిన సుదీర్ఘ యుద్ధం వల్ల చైనా బలహీనపడింది. 1945 నుంచి 1949 మధ్య కాలంలో ధరలు అనేవి ఏ విధంగా ఉన్నాయి? ఆన్సర్, ధరలు అనేవి నెలకు 30% వంతున పెరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్, ముస్లిం లీగ్ ఎప్పుడు ప్రత్యక్ష కార్యాచరణ దినంగా జరపమని పిలుపునిచ్చింది? అది ఎప్పుడు? ఆన్సర్ ఆప్షన్ 3, 1946 సంవత్సరం నవంబర్ 16వ తేదీన కార్యాచరణ దినంగా, ప్రత్యక్ష కార్యాచరణ దినంగా జరపమని పిలుపునిచ్చింది. నెక్స్ట్, కింది వాటిలో తప్పుగా జతపరిచింది ఏమిటి? తప్పుగా ఉన్నటువంటిది ఏమిటి? ఆప్షన్స్, డబ్బు యొక్క ఆధునిక రూపాలు, కరెన్సీ నోట్లు, బ్యాంకు జమలు, నాణేలు. సరైనది. నెక్స్ట్, గ్రామీణ ప్రాంతాలలో అప్పు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే వ్యవసాయం, పంటల మీద పెట్టుబడి కోసం అనేది. ఇది కూడా సరి అయినటువంటిదే. నెక్స్ట్, వడ్డీ వ్యాపారులు బ్యాంకు కంటే తక్కువ రేటుకు రుణాలను ఇస్తారు అనేది సరికాదు. ఎక్కువ రేటుకే రుణాలను ఇస్తారు. కాబట్టి దీని ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3, సి మాత్రమే తప్పు. నెక్స్ట్ వన్, కింది వాక్యాలను పరిశీలించండి. చూద్దాము. దీనిలో రోమన్ల కాలంలో తత్వశాస్త్రం, విజ్ఞాన శాస్త్రం ఎంతో ఉన్నతంగా ఉండేది. సరైనదే. నెక్స్ట్, రోమన్ల పతనం తర్వాత పశ్చిమ యూరప్, టర్కీ వంటి పెద్ద సామ్రాజ్యాలు వెలశాయి. ఇది సరికాదు. దీని ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగిన సంవత్సరం ఎప్పుడు? రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగిన సంవత్సరం 1946 సంవత్సరం. నెక్స్ట్, 1997 క్యోటో ప్రోటోకాల్ ప్రకారం లక్ష్యాన్ని ఎప్పటిలోగా చేరుకోవాలి? అంటే 1997 స్థాయిలో హరిత గృహ వాయు ప్రభావాన్ని 5.2% తక్కువగా చేయడం అనేది ఎప్పటిలోగా చేరుకోవాలి? ఆన్సర్, 2008 నుంచి 2012లోగా చేరుకోవాలి. నెక్స్ట్, కింది వాటిలో సరిగా జతపరచనిది ఏమిటి? సరి కానటువంటిది. ఆప్షన్స్, సొసైటీ ఆఫ్ జీసస్, ఇది ఇగ్నీషియస్ లయోలా. సరైనది. నెక్స్ట్, లోలకంలోని సిద్ధాంతాలు, గెలీలియో. సరి అయినటువంటిదే. నెక్స్ట్, పునర్జీవనం, ఫెర్డినాండ్ మాజిల్లాన్ అనేది సరికాదు. నెక్స్ట్, విశ్వానికి కేంద్రం భూమి అనేది టోలమీ ప్రతిపాదించారు అనేది, ఇది కూడా సరైనదే. దీని ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3 మాత్రమే. నెక్స్ట్, సబ్సిడీ అంటే ఏమిటి? సబ్సిడీ అంటే ఏంటంటే వస్తువు వ్యయంలో కొంత డబ్బును ప్రభుత్వం చెల్లించుట, దీన్ని సబ్సిడీ అని అంటారు. నెక్స్ట్, హోరా జమాల్పూర్ సూపర్ ఫాస్ట్ రైలు, ఓకే, హోరా టు జమాల్పూర్ సూపర్ ఫాస్ట్ రైలు కూలిపోయి ఉల్టాపూల్ అనేటటువంటి పురాతన వంతెన కూలిపోవడం అనేది ఏ ప్రాంతంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2, బీహార్ ప్రాంతంలో జరిగింది. నెక్స్ట్, సార్వజనీన ఓటు హక్కు కల్పించిన తొలి పెద్ద దేశం ఏమిటి? ఆన్సర్, సోవియట్ రష్యా. నెక్స్ట్, 1971లో భారత ప్రభుత్వం వేటిని రద్దు చేసింది? ఆప్షన్ 2, రాచరిక భరణాన్ని రద్దు చేసింది. నెక్స్ట్, ఉష్ణమండల ఎడారులు ఇవేంటంటే ఖండాల పడమర అంచులలో ఉంటాయి. నెక్స్ట్, కింది స్టేట్మెంట్లలో ఏది సరైనది? ఏది సరి అయినటువంటిది? చూద్దాము. 1935లో బ్రిటిష్ పార్లమెంటు భారత ప్రభుత్వ చట్టాన్ని ఆమోదించింది. సరైనదే. నెక్స్ట్, 1935 చట్టం ప్రకారం రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహించి వీటిలో గెలిచినటువంటి పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఇది కూడా సరైనదే. నెక్స్ట్, రాష్ట్ర శాసనసభలకు 12%, కేంద్ర సభలకు 1% ప్రజలకే ఓటు హక్కు లభించింది. ఇవన్నీ కూడా సరి అయినటువంటివే. నెక్స్ట్ క్వశ్చన్, సరిగా జతపరచని వాక్యం ఏంటో గుర్తించండి. కింది వాటిలో సరిగా జతపరచని వాక్యం చూద్దాము. ఆప్షన్స్, ఆదాయపు పన్ను
వ్యక్తుల నెలసరి ఆదాయంపై విధించేటటువంటి పన్ను అనేది సరికాదు. నెక్స్ట్ కార్పొరేట్ పన్ను అంటే ఏంటంటే వ్యాపార వాణిజ్య సంస్థల వార్షిక లాభాలపై విధించేది. నెక్స్ట్ అమ్మకపు పన్ను అంటే ఇదేంటంటే వస్తువుల అమ్మకం జరిపినప్పుడు విధించేది. ఓకే, ఇది రెండు కూడా సరి అయినటువంటిది. సరికానిది ఓన్లీ ఆప్షన్ 1 మాత్రమే. ఓకే, మరి ఆదాయపు పన్ను అంటే ఏంటంటే వ్యక్తులు సంస్థలపై ప్రభుత్వం విధించేటటువంటి పన్నే ఆదాయపు పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ అన్నమాట. ఇది పన్ను చెల్లింపు సామర్థ్యాన్ని అనుసరించి విధిస్తారు. అనగా తక్కువ ఆదాయం ఉన్నటువంటి వారికి తక్కువ పన్ను, ఎక్కువ ఆదాయం ఉన్నటువంటి వారికి అధిక పన్ను చెల్లించే విధానాన్ని నిర్ణయిస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఇంకా కస్టమ్స్ పన్ను అంటే విదేశాల నుండి వస్తువులు తీసుకురావడంపై నిషేధించేదే కస్టమ్స్ పన్ను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రాన్స్లో ఇంగ్లాండ్ దీర్ఘకాలం పాటు యుద్ధంలో పాల్గొనడం వల్ల జరిగినటువంటి పరిణామాలలో సరి అయినటువంటివి ఏంటో పరిశీలించండి. యూరప్ల మధ్య వాణిజ్యానికి ఆటంకం అనేది కలిగింది. ఇది సరైనదే. నెక్స్ట్ సగటు వేతనాల స్థాయికి అందనంతగా జీవన ప్రమాణ స్థాయి అనేది పెరిగిపోయింది. ఇది సరికాదు. నెక్స్ట్ నిరుద్యోగం అనేది పెరిగిపోయింది. ఇది కూడా సరైనదే. కాబట్టి దీని ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4. నెక్స్ట్ కింది వాక్యాలను పరిశీలించండి. చూద్దాము. భాషా ప్రాతిపదికన రాష్ట్ర విభజనకు జవహర్లాల్ నెహ్రూ గారు తొలి నుంచి వ్యతిరేకమే అనేది సరికాదు. నెక్స్ట్ ప్రణాళిక రచన అనేది మంచి ఆర్థిక విధానం అని నెహ్రూ గారు భావించారు. ఇది సరైనది. దీని ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ బడ్జెట్ అనగా ఏంటంటే రాబోవు ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం వివిధ కార్యక్రమాలపై చేయబోయేటటువంటి ఖర్చునే మనం బడ్జెట్ అని అంటారు. నెక్స్ట్ మొదటి ప్రపంచ యుద్ధకాలం వచ్చేసి 1914 నుంచి 1918 వరకు. అయితే ఈ మొదటి ప్రపంచ యుద్ధ కాలం గురించి కింది వాక్యాలను పరిశీలించండి. ఈ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో విదేశీ వస్తువుల దిగుమతి గణనీయంగా పెరిగింది అనేది సరికాదు. నెక్స్ట్ భారతదేశంలో ఏర్పాటు చేసిన కర్మాగారాలు తమ ఉత్పత్తిని పెంచుకున్నాయి. ఇది సరైనదే. దీని ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ జాతీయ మానవ హక్కుల సంఘం గురించి ఈ కింది వాక్యాలను పరిశీలించండి. భారత ప్రభుత్వ మానవ హక్కుల చట్టం కింద జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇది సరైనదే. నెక్స్ట్ జాతీయ మానవ హక్కుల సంఘానికి సుమోటో అధికారం అనేది లేదు. ఇది సరికాదు. కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ కింది వాటిలో తప్పుగా ఉన్నటువంటి వాక్యం ఏంటో గుర్తించండి. తప్పుగా ఉన్నటువంటిది ఏంటో గుర్తించడం ఆప్షన్స్. శిలలలోని అంతర్భాగం బయటి భాగం కంటే కఠినం. సరైనదే. నెక్స్ట్ రాళ్ళు చల్లబడినప్పుడు వ్యాకోచిస్తాయి. సరికాదు. నెక్స్ట్ ఎడారుల విస్తరణకు మానవ జీవన విధానం కారణమవుతుంది. ఇది కూడా సరైనదే. నెక్స్ట్ హిమనీ నదం వివిధ ప్రాంతాలలో మేట వేసే పదార్థాలను మొరైన్లు అని అంటారు. సరైనదే. దీని ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్. మన స్వార్థాల నుంచి పార్టీ వివాదాల నుంచి సాధ్యమైనంత వరకు బయటపడి మన ముందున్నటువంటి పెద్ద సమస్య గురించి అత్యంత విస్తృత సహనశీల ప్రభావవంతమైన పద్ధతిలో ఆలోచించి మనం రూపొందించేది దేశమంతటికీ అర్హమైనదిగా ఉండాలంటూ వ్యాఖ్యానించింది ఎవరు? ఆన్సర్
జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ విధంగా వ్యాఖ్యానించారు. నెక్స్ట్ 1815లో వియన్నా ఒప్పందాన్ని రూపొందించుటకు గల కారణం ఏమిటి? వియన్నా ఒప్పందాన్ని రూపొందించడానికి కారణం అదేంటంటే నెపోలియన్ యుద్ధాల వల్ల యూరప్లో వచ్చిన మార్పులను రద్దు చేయటం. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చినటువంటి రాజ్యాంగ అధికరణ ఏమిటి? జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చిన రాజ్యాంగ అధికరణ అదేంటంటే 370వ అధికరణ. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులను ఎన్ని లక్షల చౌక ధరల దుకాణాల ద్వారా అమలు చేస్తుంది? ఆన్సర్ 4.5 లక్షల చౌక ధరల దుకాణాల ద్వారా అమలు చేస్తుంది. నెక్స్ట్ విశ్వవ్యాప్త మానవ హక్కుల ప్రకటన ఐక్యరాజ్య సమితి ఎప్పుడు చేసింది? ఆన్సర్ ఆప్షన్ 3 1948లో. నెక్స్ట్ కింది వాక్యాలను పరిశీలించండి. చూద్దాము. ఫ్రెంచి విప్లవం ఓటు హక్కు కేవలం స్త్రీలకు మాత్రమే కల్పించారు అనేది సరికాదు. నెక్స్ట్ జాకోబ్సిన్ పాలన వయోజన పురుషులందరికీ కూడా ఓటు హక్కును కల్పించారు, సరైనదే. నెక్స్ట్ నెపోలియన్ కోడ్ ఇదేంటంటే ఓటు హక్కు పరిమితం చేసి మహిళలను మహిళలను భర్తల తండ్రుల అధికారానికి లోబడిన వాళ్ళుగా చేసింది నెపోలియన్ కోడ్ అనేది. ఇది కూడా సరైనది. దీని ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3. నెక్స్ట్ 2011-2012 ఆర్థిక సంవత్సరం ప్రకారం ప్రభుత్వం చేసినటువంటి వ్యయం గురించి తప్పుగా జతపరిచింది ఏమిటి? తప్పుగా ఉన్నటువంటిది పరిపాలనా ఖర్చు అనేది 18%. 2011-2012 ఆర్థిక సంవత్సరం ప్రకారం పరిపాలనా ఖర్చు 18% అనేది తప్పు. నెక్స్ట్ గ్రామీణాభివృద్ధి 4%, ఆహార సబ్సిడీ 3%, వడ్డీ చెల్లింపులు 17%. ఇవన్నీ సరి అయినటువంటివే. కాబట్టి దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1. కింది వాక్యాలను పరిశీలించండి. చూద్దాము. దీనిలో ఐరోపా ఖండంలో సామాజికంగా రాజకీయంగా భూమి గల కులీన వర్గం ఆధిపత్యంలో ఉంది, సరైనదే. నెక్స్ట్ ఆధిపత్యం చెలాయించే కులీన వర్గం సంఖ్యాపరంగా ఎక్కువగా ఉండేది, సరికాదు. నెక్స్ట్ కులీన వర్గం వివిధ ప్రాంతాలలో సైతం ఒకే రకమైనటువంటి జీవన విధానం కలిగి ఉండేవారు, సరైనది. దీని ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ భూమి చరిత్రలో సగం కాలం ఎటువంటి ప్రాణి లేకుండా నిర్జీవంగా గడవగా మొట్టమొదటి జీవం అనేది ఎక్కడ మొదలైంది? మొట్టమొదట జీవం అనేది సముద్రాలలో మొదలైంది. నెక్స్ట్ కింది వాక్యాలను పరిశీలించండి. 1970లలో కొన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీల విషయంలో ఏంటంటే జనసంఘ్ హిందూ జాతీయతావాది పార్టీ, సరైనది. నెక్స్ట్ SAD సిక్కుల కోసం పనిచేస్తున్న పార్టీ, ఇది సరికాదు. కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ బాండుంగులో సమావేశం నిర్వహించిన సంవత్సరం ఏమిటి? ఆన్సర్ 1955 సంవత్సరం. నెక్స్ట్ బెల్జియంలో అందరినీ కలుపుకొని వెళ్ళే విధానం, దీని గురించి కింది వాక్యాలను పరిశీలించండి. రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వంలో డచ్, ఫ్రెంచ్ మాట్లాడే మంత్రులు లేకుండా చూస్తున్నారు, ఇది సరికాదు. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వ అధికారులను రాష్ట్ర ప్రభుత్వాలకు వికేంద్రీకరించారు, సరైనదే. దీని ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థ అధిపతిగా ఎవరు వ్యవహరిస్తారు? ఆన్సర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యవహరిస్తారు.
నెక్స్ట్ న్యాయ సేవల అధికార చట్టం ప్రకారం న్యాయ సహాయం పొందడానికి ఉండేటటువంటి అర్హులలో తప్పు వాక్యం ఏమిటి? ఆన్సర్ దీనిలో 50,000 కంటే ఎక్కువ సంవత్సరిక ఆదాయం కలవారు అనేది తప్పు. కరెక్ట్ అయినటువంటివి ఏంటంటే షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు, అదేవిధంగా యాచకులు, స్త్రీలు, అవిటివారు, ప్రకృతి వైపరీత్యాల బాధితులు. దీని ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ వాతావరణంలో ఎక్కువ ఘన పరిమాణంలో ఉన్నటువంటి వాయువు ఏమిటి? ఎక్కువ ఘన పరిమాణంలో ఉన్న వాయువు అది ఏమిటి? ఆన్సర్ నత్రజని 78%. నెక్స్ట్ భారతదేశ ప్రజాస్వామ్యానికి పరీక్షా కాలం వంటిది, అది ఏ సంవత్సరం? ఆన్సర్ ఆప్షన్ 2. 1975 నుంచి 1985 వరకు. నెక్స్ట్ తప్పుగా ఉన్నటువంటి దానిని గుర్తించండి. తప్పుగా ఉన్నటువంటిది ఏంటో మనం ఇక్కడ గుర్తించడము. ఇనుముతో చేసినటువంటి ఉత్పత్తుల ధరలు యూరప్లో అన్నిటికంటే కూడా ఎక్కువగా ఉండేవి. సరికాదు, తప్పు అన్నమాట. 1800 నుంచి 1830 మధ్య బ్రిటిష్ ఇనుము పరిశ్రమ ఉత్పత్తి 4 రెట్లు పెరిగింది. సరైనదే. 1820లో 1 టన్ను ముడి ఇనుము తయారీకి 8 టన్నుల బొగ్గు అనేది అవసరమయ్యేది. సరైనదే. నెక్స్ట్ 1848 నాటికి మిగిలిన ప్రపంచ ఇనుము ఉత్పత్తి కంటే కూడా బ్రిటన్ ఉత్పత్తి అనేది ఎక్కువ. ఇది కూడా సరైనది. నెక్స్ట్ సరళీకృత ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టిన భారత మాజీ ప్రధాని ఎవరు? ఆప్షన్ 1 పివి నరసింహారావు. నెక్స్ట్ ప్రచ్ఛన్న యుద్ధం ఏ 2 అగ్రదేశాల మధ్య జరిగింది? ప్రచ్ఛన్న యుద్ధం అనేది ఇది అమెరికా మరియు యుఎస్ఎస్ఆర్ దేశాల మధ్య జరిగింది. నెక్స్ట్ కింది వారిలో ఎవరి ఆమోదం లేనిదే ఏ రకమైన పన్ను అనేది విధించరాదు? ఆన్సర్ ఆప్షన్ 4. పార్లమెంట్ యొక్క ఆమోదం అనేది లేనిదే ఏ రకమైన పన్నును కూడా విధించరాదు. నెక్స్ట్ మణిపూర్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దుపరిచే అవకాశాలను పరిశీలించుటకు ఏర్పాటు చేసిన కమిటీ ఏమిటి? ఆన్సర్ బీపీ జీవన్ రెడ్డి కమిటీ. నెక్స్ట్ వివిధ రకాల కాలుష్యాల వల్ల పర్యావరణం విషపూరితమయ్యి ప్రపంచవ్యాప్తంగా శీతోష్ణ స్థితులు మారడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 గ్లోబల్ వార్మింగ్ అని అంటారు. నెక్స్ట్ స్వాతంత్రపు హక్కు కింద రాజ్యాంగం ఎన్ని స్వేచ్ఛలకు హామీ ఇస్తుంది? ఎన్ని స్వేచ్ఛలకు? ఆన్సర్ 6 స్వేచ్ఛలకు హామీ ఇస్తుంది. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.